పాపం తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లైవ్లో ఉంటున్న మీ అందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన అందరికీ వందనాలు. ప్రభు కృపను బట్టి మరి అందరికీ షేర్ చేయండి, లైవ్ గురించి తెలియపరచండి. మరి ఎక్కడోక్కడ ప్రార్థన పూర్వకంగా కూర్చోండి. ప్రార్థన చాలా విలువైంది, ప్రార్థన చాలా బలమైనది. కనుక మొదటిగా మరి స్తుతి పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుదాం. కృపను గురించి పాడుకుందాం. కృప తప్ప వేరొకటి నాకు లేదయ్యా అని పాట పాడుకుంటూ ప్రభువు నామమును మనము మహింపరచుదాం. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు వేసయ్యా. అందరు కలిసి పాడుకుంటూ ప్రభు నామమును కనపరచుదాం. చప్పట్ల కొట్టుతూ యేసయ్య నామమును కనపరచుదాం. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. చప్పట్ల కొడుతూ ప్రభు నామమును ఘనపరచుదాం. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. స్తోత్రం. నిలువును రేగిన తుఫానులో కురిసెను నిలిపెను నీ కృపయే. నిలువును రేగిన తుఫానులో కురిసెను నిలిపెను నీ కృపయే.
నా ఎడ కురిసెను నీ కృపయే యేసయ్యా, నా ఎడ కురిసెను నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అడుగడుగునాను నీ కృపయే నాకు, అణువణువునాను నీ కృపయే. అడుగడుగునాను నీ కృపయే నాకు, అణువణువునాను నీ కృపయే. నా ఎడ సెలరేగి నీ కృపయే, నా ఎడ సెలరేగి నీ కృపయే. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నాకు ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. గ్లోరీ. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృపయే కదా నా ఆశ్రయము, నీ కృపయే కదా నా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. చతుర్పాయగతి దేవునికి స్తోత్రం చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. మరో పాట పాడుకొని ప్రభు నామం కనపరుచుద్దాము. కలవరి పడిని కొండల వైపు నా కనులెత్తి కొదువుతో నేను కుమిలిదన్న పాట పాడుకొని ప్రభు నామాన్ని కనపరుచుద్దాం. అందరికి వచ్చిన పాటలే. ప్రార్థనలో ఉండండి అందరూ కూడా.
కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచుదాం. గ్లోరీ. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా నీవే నా నీవే నా నీవే నా ఆత్మద్రాము తీర్చిన ఎంబడించిన బండవు నీవేనా ఆత్మద్రాము తీర్చిన ఎంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా. గ్లోరీ. స్తోత్రం. కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా నీవు నాకుండగా నీవే నా అండగా నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా ఆత్మద్రాహము తీర్చిన ఎంబడించిన బండవు నీవేనా ఆత్మద్రాహము తీర్చిన ఎంబడించిన బండవు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా. గ్లోరీ.
చప్పట్ల కొట్టి ప్రభు నామని కనపరచుదాం. ఉద్యోగంగా ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చప్పట్లు కొట్టుకుంటూ యేసయ్య నామమును కనపరచుదాం. సర్వకృపానిధివి సంపదల గనివి సర్వకృపానిధివి సంపదల గనివి సకలము చేయగలని వైపేన కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేన కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని యేసయ్యా సియోను కొండపై యేసయ్యా నీదు ముఖము చూచుతో పరవశించి పాడేదా యేసయ్యా నీదు ముఖము చూచుతూ పరవశించి పాడేదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా గ్లోరీ ఓడో చాపట్లో కన్నులెత్తుదునా సర్వకృపానిధివి సంపదల గనివి సకలము చేయగలని వైపే కన్నులెత్తి చూచెదా గ్లోరీ సకలము చేయగలని వైపే కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపే కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపే సకలము చేయగలని వైపే కన్నులెత్తి చూచెదా కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా గ్లోరీ కన్నులెత్తుదునా కన్నులెత్తుదునా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా
నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అభిషేకము. గ్లోరీ. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అభిషేకము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీవే నీవే నా ఆరాధన, నీవే నీవే నా అభిషేకము, నా అభిషేకము, నా అభిషేకము. హల్లెలూయా హల్లెలూయా. అందరం ప్రార్థన ఉందాం. కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థభూషణలు ప్రార్థనలో ఉందాము. హల్లెలూయా హల్లెలూయా. అందరం మోకరించాలి, ప్రార్థనలో ఉండండి. దయచేసి దేవుడు బలమైన కార్యం చేయబోతుండు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థనలో ఉండండి. అందరూ విశ్వాసంతో ఉండండి, విశ్వాసంతో ఉండండి. ప్రార్థనలో హృదయం నిండా విశ్వాసం నింపుకొని, హృదయం నిండా విశ్వాసం నింపుకొని పరిపూర్ణమైన విశ్వాసముతో ప్రార్థన చేయబోతున్నాము. దేవుడు నీ పట్లగా బలమైన కార్యము చేసినట్లుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడినట్లుగా, అయ్యా నన్ను దర్శించు, అయ్యా నీవు నాతో మాట్లాడు. ప్రభువా నీ మాటలో శక్తి ఉంది, ప్రభువా నీ మాటలో జీవం ఉన్నది. ప్రభువా నీవు మాట్లాడితే మా జీవితాలు మార్చబడతాయి. ప్రభువా నువ్వు మాట్లాడితే నైనా అద్భుతం జరిగితే. యేసు ప్రభువానికి స్తోత్రములు, యేసు దేవానికి స్తోత్రములు. మాట మాత్రం సెలవిస్తే చనిపోయిన లాజరు నా తండ్రి ఓ బతికినాడు నాయన. మాట మాత్రం సెలవిస్తే నా తండ్రి ఓ బెత్తెస్తా నా తండ్రి కోనేరు దగ్గర 38 ఏళ్ళ నుంచి పడి ఉన్న పక్షవాత గలవాడు నైనా పరిపెత్తుకొని లేచిన ప్రభువా నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో జీవం ఉన్నది, నీ మాటలో శక్తి ఉంది. ఓ పరిశుద్ధాత్మ దేవుడాని స్తోత్రములయ్యా. నీ మహిమ కార్యములు జరిగించండి. నమ్మటం నీ వల్లైతే నమ్మవానికి సమస్తము సాధ్యం అన్నావయ్యా. ఈ రాత్రి నా తండ్రి ఎంతమంది నా తన లైవ్లో ఉన్నారు ఒక్కొక్కరి మీద దర్శించండి. ఏ సమస్త ఉన్నారు నాయనా, ఏ బాధలు ఉన్నారు, ఏ కష్టాలు ఉన్నారు, మా అంతరంగ దేవుడు కాబట్టి నీకు సమస్తము నా తండ్రి తెలుసు నాయనా. నీకు మరుగైనది ఈ లోకములు వేది లేదు ప్రభువా. నీకు సమస్తము సాధ్యమే, సమస్తము సాధ్యమే. యేసు ప్రభువా నీకు సమస్తము సాధ్యమే నాయనా. మాకు అసాధ్యమే కానీ నీకు సమస్తం కూడా సాధ్యమే నాయనా. యేసు ప్రభువానికి స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములయ్యా. ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారి పట్లగా నేను బలమైన కార్యం చేస్తున్నా ప్రభువా. ఈ రాత్రికాల సమములు ఓ పరిశుద్ధాత్మ దేవుడా ఒక్కొక్కరి మీద త్రాకండి, ఒక్కొక్కరిని మీరు ముట్టండి నాయన. ఎదుగో అతని విజ్ఞాపన ప్రార్థన చేయబోతుండగా దేవా మేము ప్రార్థించుతుండగా నీ పరలోక మహిమ దిగునుగాక, నీ పరలోక శక్తి దిగునుగాక, నీ శక్తి త్రాక్కునుగాక. ఒక్కొక్కరిలో ఉంచిన తండ్రి నీ మహిమతో నింపమని ప్రార్థిస్తున్నాం. పరలోక రాజ్యంలో ఉన్న యేసు ప్రభువాని స్తోత్రములయ్యా. లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు నా తండ్రి ఏ సంస్థ ఉన్నారు, ఏ వ్యాధితో ఉన్నారు, ఏ బాధతో ఉన్నారు ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడా ప్లీజ్ కమన్ రండి నాయన. ఒక్కొక్కరి మీద త్రాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి యేసు నామములో తండ్రి నాయన. ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు ముట్టి స్వస్థపరచండి, ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి. తల మొదలుకొని అర్రి కాల వరకు నైనా యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగును గాక, సంపూర్ణమైన విడుదల కలుగును గాక. అయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రార్థన ఆలకించేవాడాని స్తోత్రములు, ప్రార్థన ఆలకించేవాడాని స్తోత్రములు. స్తోత్రాలయ్యా, 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 స్తోత్రాలయ్యా.
ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, స్తుతి చెప్పండి. నమ్మిన పట్ల దేవుడి రాత్రి బలమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన పేరు సర్వశక్తి గల దేవుడు. ఆయనే ఉన్నవాడు అనువాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ రాత్రి నేను దర్శించబోతున్నాడు. ఈ రాత్రి నీ పట్ల బలమైన కార్యం చేయబోతున్నాడు. ఆయన మాట మాత్రం సెలవిస్తే నీ యొక్క జీవితంలో బలమైన కార్యం జరిగించగల శక్తి గల దేవుడు. మారాన్ని మధురగా మార్చిన దేవుడు, కానానులో నీటిని ద్రాక్షరసం మార్చిన దేవుడు. నీ జీవితంలో సేదులాంటి అనుభవాలు, సమస్యలు, శోధనలు, నిందలు, అవమానాలు, ప్రతి విధమైన శాపమును కూడా నా ప్రభు ఈ రాత్రి ప్రతి శాపాన్ని యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్న ఆయన. ప్రతి యొక్క శాపము దేవుడు విరగొట్టబోతున్న ఆయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడాని స్తోత్రములయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా, మా శక్తి కాదు నాయన, మా బలము కాదు నాయన. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడా, కేవలం తండ్రి నీ పరిశుద్ధాత్మ మాత్రమే జరుగునుగాక, నీ పరిశుద్ధాత్మ మాత్రమే జరుగునుగాక. ప్రభువానికి స్తోత్రములయ్యా, స్తోత్రములు. శక్తి చేత కాక, బలము చేత కాక, ఇది నా ఆత్మ చేతనే జరుగు చెప్పిన వారి స్తోత్రములయ్యా. ఓ మా శక్తి కాదు, మా బలము కాదు, పరిశుద్ధాత్మ దేవుడు రండి నాయనా, ప్లీజ్ రండి నా తండ్రి. ఇదిగో ప్రభు నాయనా, మా శక్తి కాదు నాయనా, మా బలము కాదు నాయనా. ఇదిగో ప్రభు, ఓ బలమైన మహిమతో నింపండి. పెంతెకోస్తు పండగ దినాన ఒక బలమైన గాలులు దిగొచ్చిన ఓ పరిశుద్ధాత్ముడా దిగిరని నాయన. ఓ నా తండ్రి, అగ్ని జ్వాల వలె నా తండ్రి ఒక్కొక్కరి మీదకి దిగొచ్చిన వాడని స్తోత్రములయ్యా. నీకే స్తోత్రములయ్యా, నీకే స్తోత్రములయ్యా. ఈ రాత్రి తండ్రి ఒక్కొక్కరి మీద దర్శించండి, ఒక్కొక్కరి మీద దర్శించండి. యేసు నామములో ఒక్కొక్కరి మీద దర్శించండి. యేసు నామములో ప్రతి బంధకాల నుంచి విడుదల పొందునుగాక. ప్రతి ప్రభా దుర్మార్గ గట్ట కట్లు యేసు నామములో ఇప్పబడునుగాక నా తండ్రి. ప్రతి కాడి యేసు నామములో విరగొట్టబడునుగాక నా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. రిబాల రామాష కందల రాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబెబెబె రికాల రామాల రాబా షాల రాబా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. రిబాల రాబా బాబా బాబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేయువాడా యేసయ్యా, అద్భుతాలు చేయువాడా, అద్భుతాలు చేయువాడా యేసయ్యా, అద్భుతాలు చేయువాడా యేసయ్యా, అద్భుతాలు చేయువాడా యేసయ్యా, అద్భుతాలు చేయువాడవు యేసయ్యా. నమ్మటము నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే అని. అద్భుతాలు చేయువాడవు యేసయ్యా, అద్భుతాలు చేయవాడా యేసయ్యా. నమ్మిన వారికి సమస్తము సాధ్యమే యేసయ్యా, యేసయ్యా. నమ్మిన వారి వెడల సమస్తము చేయగలిగిన శక్తిమంతుడవు. నీటిని ద్రాక్షారసముగా మార్చిన దేవుడవు, మారాని మధురముగా మార్చిన గొప్ప దేవుడవు.
సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమున్నది? సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు అసాధ్యమైనది ఏమున్నది? సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే, అసాధ్యమైనది ఏమీ లేదు, అసాధ్యమైనది ఏమీ లేదు. యేసయ్యా యేసయ్యా, సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమే. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమే, నీకు సమస్తము సాధ్యమే. అసాధ్యమైనది ఏమున్నది నా ఎడల నీకు? అసాధ్యమైనది ఏమున్నది? యేసయ్యా 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 యేసయ్యా, అసాధ్యమైనది ఏమున్నది నా ఎడల నీకు? సమస్తము సాధ్యమే. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమేగా. సర్వశక్తిమంతుడా యేసయ్యా, నీకు సమస్తము సాధ్యమే. ఓరి బాల రబ శల రమ హుర మల రబ, దేవుడికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. చింతపడొద్దు బిడ్డా, ఏమీ లేదని చింతపడొద్దు. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన పేరే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు దేవుడు. ఈ రాత్రి నీ పట్ల దేవుడు బలమైన కార్యము చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉండుడు. ఆయన నీ గృహములను ఉండుడు. ఆయన ధైర్యం తెచ్చుకో బిడ్డ, దేని గురించి చింతపడొద్దు, దేని గురించి చింతపడొద్దు. నీ చింత యావత్తు యేసు ప్రభువారి మీద వెయ్యి. స్తుతించండి స్తుతించండి స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తండ్రి నీకు వందనాలు. ఈ లైబ్లో కూర్చున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. వారు ఏ ప్రాంతంలో ఉండా, ఏ స్థలంలో కూర్చున్నా దేవా, ఈ ప్రార్థన ద్వారా వారి జీవితాల బలమైన కార్యము జరిగించయ్యా. విశ్వాసైన ప్రార్థన ప్రతి రోగిని స్వస్థపతి చెప్పిన వాడిని స్తోత్రములయ్యా. యేసు ప్రభువా, ఈ ప్రార్థన ద్వారాగా నాయనా, ఈ యొక్క అతని కుడికి ద్వారాగా వారి జీవితములు మునుపు ఎన్నడ పొందుకోలేని బలమైన అద్భుత కార్యములు జరిగించండి, బలమైన సూచకలు జరిగించండి. యేసు ప్రభువానికి స్తోత్రములు. నీవు నేటికి సజీవుడిగా ఉన్నావయ్యా. నీలో మార్పు లేదు, నీ మాటలో మార్పు లేదు దేవా. నీవు నిన్న నేడు వేకరితున్న దేవుడు ప్రభువాని స్తోత్రములయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబా బాబా బారి కాల రామాశాల రాబా. దేవాని స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. ఏ కుటుంబంలో సమస్త ఉన్నారు ప్రభువా, పక్కటి బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకుని స్తోత్రములయ్యా. దేవా కుటుంబంలో నాయన దేవా సమాధానం కోసం విజ్ఞాపం చేస్తున్నాము. భార్య భర్తకి సమాధానం కలిగించండి అయ్యా. కొడుక్కి నా తండ్రి, తండ్రికి సమాధానం కలిగించండి. కూతురికి తల్లికి సమాధానం కలిగించండి అయ్యా.
కుటుంబంలో నాయన సమాధానం లేకుండా అనేక మంది అల్లాడిపోతున్నారు. సమాధానకర్త అని స్తోత్రములయ్యా, బలమైన దేవుడా అని స్తోత్రములు. ప్రతి ఒక్కరికి నైనా భార్యకి భర్తకి సమాధానం కలిగించండి, ఐక్యత కలిగించండి స్తోత్రములయ్యా. ఏ కుటుంబంలో కూడా నా తండ్రి దేవా అసమాధానం ఉండకూడదయ్యా. ప్రతి కుటుంబం సమాధానం కలిగి ఉండాలి నా తండ్రి. సమాధానకర్త అని స్తోత్రములయ్యా. ఎవరు నా తండ్రి బిడ్డలు నా తండ్రి అనారోగ్యంతో ఉండారో దేవా అట్టి వారి మీరు ముట్టు దేవాని స్తోత్రములయ్యా. దేవాని స్తోత్రములు. థైరాయిడ్తో బాధపడిన వారి మీరు ముట్టి స్వస్థపరచండి దేవాని వందనాలు నాయనా. అయ్యా కాలు నొప్పులతో కీళ్ళ నొప్పులతో ఉన్నవారిని, నడు నొప్పులతో బాధపడుతున్న వారిని, మోకాల నొప్పులు కడుపుల నొప్పితో బాధపడుతున్న వారిని, తలనొప్పితో బాధపడుతున్న వారిని, ఒళ్ళంతా అతను అలసిపోయిన అతను బాధతో ఉన్నవారిని ఒక్కొక్కరిని మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. నీ పేరే స్వస్థపరిచే యెహోవానికి స్తోత్రములయ్యా. ఎవరు నా తన సమస్యలతో ఉన్నారో నాయన, కృంగిపోతున్నారో, ఎవరికి చెప్పుకోలేని బాధలో ఉన్నారో నాయన, ప్రార్థన ఆలకించువాడా ఈ రాత్రి నా తండ్రి లైబ్లో ఉన్న ప్రతి ఒక్కరి కోసం నీ దాసుని విజ్ఞాపన ప్రార్థన చేస్తుండగా ఒక్కొక్కరిని యేసు నామములో ఈ రాత్రి మీరు త్రాకండి. ఒక్కొక్కరిని మీరు ముట్టండి. మీరు పొందిన దెబ్బల శాత స్వస్థత కలుగునుగాక యేసు నామములో విడుదల కలుగునుగాక. తండ్రి నీ స్తోత్రములయ్యా. అయ్యా నా వివాహం కాని బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాము. వివాహాలు జరిగించండి నాయన. మంచి సంబంధాలు తెస్తున్నాను దేవాని స్తోత్రములయ్యా. చదువుకునే బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నామయ్యా. వారి చదువులో మీరు తోడుగుండి నా తండ్రి. కాలేజీకి వెళ్తానుగా వస్తానుగా చదువులో మీరు తోడుకోండి. పరీక్షలో మీరు పాస్ చేయ ప్రభువాని స్తోత్రములయ్యా. మంచి మార్కులు తెచ్చే ప్రభువాని స్తోత్రములు అయ్యా. చదువుకొని నిరుద్యోగుని బిడ్డల కోసం విజ్ఞాపన చేస్తున్నాము. అటువారి జాబులు తెచ్చే ప్రభువా, అటువారి జాబులు తెచ్చే ప్రభువాని స్తోత్రములయ్యా. అటువారి జాబులు తెచ్చే ప్రభువాని స్తోత్రములయ్యా. ప్రభువానికి స్తోత్రములయ్యా. దేవానికి వందనాలు తండ్రి. ప్రతి కుటుంబంలో అప్పులతో ఉండారయ్యా. అయ్యా చాలామంది అప్పుల బాధలు ఉండారయ్యా. వారికి ఉన్న అప్పులన్నీ మీరు తీర్చు దేవాని స్తోత్రములయ్యా. అయ్యా వారి భారం నీ మీద వేస్తున్నారు ప్రభువాని స్తోత్రములయ్యా. ఏ బిడ్డలైతే నా తల్లి పగలంతా కష్టపడుతున్నారు ప్రభువ, వారి చేతిని కష్టాలతో అనుభవించలేకపోతున్నారు ప్రభువ. ఎంత కష్టపడినా కానీ పక్క అయ్యా ఆర్థిక పరిస్థితులు ఉండారు, ఆర్థిక ఇబ్బందులు ఉండారు, అప్పుల్లో ఉండారు, శోధనలో ఉండారు. దేవా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. వారు చేసిన కర్షా జీవితం అనుభవించడానికి ఆశీర్వదించు దేవా. వారు చేసిన కర్షా జీవితాన్ని ఆశీర్వదించు దేవా ప్రభువా. స్తోత్రం. పనిచేయడకు శక్తిని బలాన్ని ఇచ్చి ఉదయాన్నేసి పనిచేయడకు ఓపికనివయ్యా, శక్తినివయ్యా, బలాన్ని అయ్యా. వారికి ఉన్న తండ్రి అయినా ప్రభా వారాలు కట్టుకునే డబ్బులు అయ్యా, వడ్డీలు తెచ్చుకునే డబ్బులు నా తండ్రిని అయినా వడ్డీల మెడలు పెరిగి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అట్టి వారిని దర్శించి వారిని బలపరచు, ధైర్యపరచు. స్తోత్రములు. వారి అప్పులన్నీ వేస్తున్న తీర్చయ్యా. వారు పని చేసుకున్న శక్తిని బలాన్ని ఇచ్చేసి విస్తార పనులు చూపించిన అయినా వారి చేస్తున్న పనులు మీరు తోడుకోండి. పంట పొలం చేసేవారి పంట పొలాన్ని దీవించండి. చేతి పని చేసేవారి చేతి పనులు మీరు దీవించండి. వాహనం తోలుతున్న వారిని అయినా, వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు మీరు దీవించండి. స్తోత్రముల తన్న అయినా బిగినింగ్ చేస్తున్న బిగినింగ్స్ దీవించండి. ఆయా పనులు చేస్తున్న ప్రతి ఒక్కరిని, చేతి పనులు చేసుకున్న వారిని, జాబులు చేసేవారిని అయ్యా ప్రతి ఒక్కరిని దీవించి వ్యాపారస్తులు మీరు దీవించండి. స్తోత్రములు తండ్రి నీ స్తోత్రములయ్యా. అయ్యా నీకు వందనాలు. హాస్పిటల్ రోగులు మీరు ముట్టి స్వస్థపరచండి. వ్యాధిగ్రస్త మీరు బాగు చేయనయ్యా అని స్తోత్రములయ్యా. అయ్యా మా దేశాన్ని కాపాడండి అయ్యా. మా ఆంధ్ర రాష్ట్రాన్ని తెలంగాణ కాపాడండి. ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ కాపాడండి అయ్యా. నీకు స్తోత్రములయ్యా. ప్రతి సేవకుని దీవించయ్యా, ప్రతి సేవకుని దీవించండి, ప్రతి ధైర్యాన్ని దీవించండి అయ్యా. వారి సంఘాలు దీవించండి, వారి కుటుంబాలు దీవించండి, సేవకుల కుటుంబాలు దీవించండి అయ్యా. సేవకులు ప్రభు నీ కాపుదలు దయచే ప్రభు. వారు వెళ్తున్న ప్రతి మార్గంలో తోడుగుండి కాపాడిన అయినా ఏ ప్రాంతానికి సేవకుడు ప్రభు సువార్తకి వెళ్తున్నాడు, నీ పని మీద వెళ్తున్నాడు ప్రభు, అట్టి బిడ్డకి నీ కాపుదల ఉంచయ్యా, నీ ఆదరణ కలిగించయ్యా. మీరు ఎక్కడికైనా భద్రపరచున్న అతని మీ దూతల కావులు ఉంచునైనా. బస్సుల మీద వెళ్తున్న వారిని, ఆటోలో వెళ్తున్న వారిని, బైకుల మీద వెళ్తున్న వారిని, దేవా కారులో వెళ్తున్న వారిని, ప్రతి సేవకుని దీవించయ్యా. నీ సేవకుని బలపరచయ్యా. ఏ ప్రాంతంలో నీ సేవకుని నిలబెడుతున్న బలంగా వాడుకోండి అయ్యా. ప్రతి ధైర్యాన్ని మీరు దీవించండి అయ్యా. ప్రతి సంఘాన్ని దీవించండి అయ్యా. ప్రతి సంఘాన్ని మీరు ఆశీర్వించండి అయ్యా అని స్తోత్రాలు తన్నైనా. కృపగల దేవా సేవకుల కోసం విజ్ఞాపన చేస్తున్నాం. నీ కాపుదలు దయచేయండి అయ్యా.
అయ్యా నా తండ్రి చాలామంది మందిరములే కలడిపోతున్నారు అయ్యా. అట్టి వారికి వేస్తున్నాములు మందిరములు కలిగించు ప్రభువా. మందిరములు కట్టుకున్న శక్తిని ప్రభువా అని స్తోత్రములయ్యా. దేవా ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఒక్కొక్క సేవడికి నా తల్లి కనీసం సైకిల్ లేకుండా సేవ చేస్తున్నాడు ప్రభువా. అట్టి బిడ్డకి నా తల్లిని దర్శించినైనా వారికి మంచి వాహనం దయచేయండి అయ్యా. నా తల్లి అయినా సైకిల్ స్థితిలో నడుచుకుని సేవ చేస్తున్నారు అయ్యా. చాలామంది ప్రభు చెట్ల కింద రోడ్ల మీద నా తల్లి స్వార్థ మాత్రం వీలు పెట్టుకుంటున్నారు అయ్యా. నా తల్లి అట్టి వారికి సొంత స్థలాలు దయచేయండి, సొంత మందిరాలు దయచేయండి. స్తోత్రములు. ప్రతి సంఘాన్ని బలపరచండి అయ్యా. అయ్యా ప్రతి సేవకుడికి నా తన సంఘం సహకరించే వారిని లేవనెత్తండి అయ్యా. సావుకుని ప్రేమించే వారి వల్ల ఉంచండి అయ్యా. దైర్యాన్ని ప్రేమించి సావుకుని అర్థం చేసుకుని ప్రభువా అయ్యా సావుడి కోసం ప్రార్థించే వారి లేవనెత్తండి అయ్యా అని స్తోత్రములు తండ్రి. వారి సంఘాలు దీవించండి, వారి పరిచర్య దీవించండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు తండ్రి. అయ్యా కృప చూపించండి. నశించిపోతున్న ఆత్మలను వేస్తున్న మీరు రక్షించండి నా తండ్రి. యేసుక్రీస్తు నామములో మీరు రక్షించిన దేవాని స్తోత్రములు తండ్రి. యేసుక్రీస్తు నామములో మీరు రక్షించిన దేవాని స్తోత్రములు తండ్రి. అయ్యా నీకు వందనాలు. ప్రతి సమస్యకు నీవే పరిష్కారం ప్రభువా. బిడ్డలు నా తండ్రి ప్రజలు ఏ సమస్యలో ఉండారు, ఏ ఇబ్బందులు ఉండారు, ఏ కష్టాలు ఉండారు తెలుసు నాయన. వారి కొన్ని సమస్యలన్నీ యేసుక్రీస్తు నామములో తొలగించు ప్రభువా. యేసుక్రీస్తుని తొలగించు నా తండ్రి. అయ్యా పరిచర్య చేస్తున్న కుటుంబాలు దీవించు. దానికి స్తోత్రం 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 అయ్యా. మా సంఘ కుటుంబాలు దీవించయ్యా. మా సంఘ పరిచర్య దీవించయ్యా. మా సంఘ కుటుంబాలందరిని పేరు పేరు దీవించయ్యా. ఈ రాత్రి లైవ్లో కూర్చున్న ప్రతి ఒక్కరి కోసం దాసుని ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయ్యా. సమయాన్ని పోనుక బిడ్డలను అతన్ని మోకరించి ప్రార్థించుకునేది జ్ఞానం దయచే ప్రభువా. సమయాన్ని ప్రభా ఎద్దపరచుకుంటున్నా అతన్ని కూర్చొని నీ గ్రంథాన్ని వాక్యం చదువుకుని కృప దయచే ప్రభువా నాయన. అయ్యా నా తండ్రి మరేమ వలె నా తండ్రి నీ పాద దగ్గర కూర్చొని వాక్యం వింటలేదు ప్రభు. ప్రతి ఒక్కరూ శ్రద్ధ భక్తులు కలిగి నీ వాక్యం వింటానికి సహాయం చేయ ప్రభు అని స్తోత్రములు తండ్రి. ఇది కడవరి దినములయ్యా. కృపకాలం ప్రభు నా తను దాటిపోతుందని ఆయన. కడవరి దినములు రాబోతుంది ప్రభు. కడవరి దినములు నా తన్ని అంచు దినాలు ఉన్నాం ప్రభు నా తండ్రి. ప్రతి ఒక్కరికి నైనా నీ భయం కలిగించయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. శుద్ధి చెప్పండి. దేవుని అడుగు అడుగు. నీకు ఎదగల దేవుని అడుగు ఇస్తారు ఖచ్చితంగా. అయ్యా గర్భలేని బిడ్డ గర్భలను కలిగించు నా తండ్రి. ఎంతమంది పిల్లల్లా కలడిపోతున్నారు ప్రభువా. అట్టి వారికి జ్ఞాపకం చేసుకోయ్యా. వారి పాపములు క్షమించండి. వారి శాపాన్ని తొలగించయ్యా. వారి కొన్ని కీడుని తొలగించు నా తండ్రి నాయన. వారు దర్శించయ్యా. గర్భని బిడ్డ గర్భను కలగచ్చినైనా. రాహేలికి గర్భనిచ్చిన దేవాని స్తోత్రములయ్యా. లేయకిచ్చిన దేవాని స్తోత్రములయ్యా. శారాకిచ్చిన దేవాని స్తోత్రములు. హన్నాకిచ్చిన దేవాని స్తోత్రములు. రెబెక్కకిచ్చిన దేవాని స్తోత్రములయ్యా. ఒక్కసారి అయ్యా గర్భఫలం లేని తల్లులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో గర్భఫలం తెరవబడి గాక. మొయ్యబడిన గర్భఫలం యేసుక్రీస్తు నామములో తెరవబడి గాక. ఈ రాత్రి ప్రభు దర్శించును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. అయ్యా స్తోత్రం. జాబులు బిడ్డకి జాబులు దయచేయండి. వేస్తున్నాములు జాబులు దయచేయండి. వేస్తున్నాములు జాబులు వచ్చును గాక. వేస్తున్నాములు జాబులు వచ్చును గాక. వేస్తున్నాములు జాబులు వచ్చును గాక. హల్లెలూయా హల్లెలూయా. రిబాల రామాశ కందల రామ హూరమాల రామ శల రామ. హల్లెలూయా. స్తుతించు 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 దేవుణ్ణి. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవుని పట్ల బలమైన కార్యం చేస్తాడు. విశ్వాసంతో ఉండు బిడ్డ. విశ్వాసంతో ఉండు సహోదరుడా. దేవుని పట్ల బలమైన కార్యం చేయబోతుండు. సహోదరి నీ పట్ల దేవుడు కార్యం చేయబోతుండు. నీ కుటుంబంలో దేవుడు అద్భుతం చేయబోతుండు. నీకున్న బలహీన తొలగించిపోతుండు. హల్లెలూయా. నీకున్న వ్యాధి తొలగించిపోతుండు. నీకున్న సమస్య తొలగిపోతుండు. నీవేమైతే చెలను కొట్టినవో దేవుడు ఈరోజు అది జరిగించబోతుంది పట్లగా. ఇంతవరకు ఎనికిపోయిన సమస్యలన్నీ కూడా ముందుకు రాబోతున్నాయి. ఇంతవరకు జరగకుండా ఆటంకాలన్నీ కూడా యేసునామములో తొలగిపోతున్నాయి. ఈ దినం నుంచి దేవుడిని బ్లెస్ చేయబోతుండు. ఈ దినం నుంచి నువ్వు చేయబోతున్న పని దేవుడు సఫల చేయబోతుండు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబాల రామశక. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా ఎంతమంది అయితే అంత కుటుంబాల భర్తలు మారకుండారు ప్రభువా. అటు భర్తలు మార్చయ్యా. త్రాగుబోతుల భర్తలు మార్చు నాయన. వ్యభిచార భర్తలు మార్చు. దొంగలు మార్చు. అబద్ధికులు మార్చు. త్రాగుబోతులను అతన్ని వ్యక్తుల మీద మార్చు దేవా. దేవా కృప చూపించండి. ఎవరు దేనికి బానిసైపోయినారో
యేసు నామములో విడిపించు నా తండ్రి. ఆ బంధకాలు విడిపించు దేవా నాయనా, ఆ బంధకాలు విడిపించయ్యా. త్రాగుడనే మత్తు ఆత్మ నుంచి యేసు విడిపించు నా తండ్రి. పాపం అనే కట్టు నుంచి విడిపించు నా తండ్రి. సిగరెట్లకి బీళ్ళకి దేనికి మనిషిపోతున్నారు ప్రభు, యేసు నడిపించయ్యా. అపవాది కదండ అస్తము నుంచి యేసు నామములో ఈ రాత్రి విడుదల కలుగును గాక నీకు, విడుదల కలుగును గాక నీకు. హల్లెలూయా హల్లెలూయా. రిబాల రాబా షకందల రామ హూరబాల రాబా బాబా బాబా. ప్రార్థన చేస్తున్న దేవుని అడుగు. బలంగా ప్రార్థనలో పోతున్నావా? బలంగా ప్రార్థన చేయలేకపోతున్నావా? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడుగు. రిబాల రాబా షకందల రాబా హూరబాల రాబా. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. యేసయ్య నీ పట్ల బలమైన కార్యం చేయబోతున్నాయన. నీ భర్త మారాలని ప్రార్థన చేస్తాడు. ఖచ్చితంగా నీ భర్త మారిపోతాడు, ప్రభు పట్టుకుంటాడు. నీ కొడుకు మారాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నావా? చేయి, ప్రార్థన చేయి. ఏదో ఒక రోజు దేవుడు పట్టుకుంటాడు. నీ కుమార్తె నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? దేవుడు ఖచ్చితంగా అద్భుతం చేయబోతాడు నీ బిడ్డ పట్లగా. నువ్వు చింతపడొద్దు, భయపడొద్దు. దేవుడు నీ పట్ల బలమైన కార్యం చేయబోతుండు. దేవుని ఉద్దేశాలు నీ మీద ఉండి, దేవుని యొక్క ఆలోచన నీ మీద ఉండి, దేవుని తలపులు నీ మీద ఉండి బిడ్డ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిబాల రామ షకందల రామ హూరమాల రామ రిబాల రామ షకందల రామ హూరమాల రామ. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, ఎవరున్నారయ్యా. ఆకాశమందు నీవు నాకు తప్ప ఎవరున్నారయ్యా, నాకెవరున్నారయ్యా. నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆధారము. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నాకు ఎవరున్నారయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నాకు ఎవరు లేరయ్యా. నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లివి నీవే, నాకున్నదల్ల నీవేనయ్యా, నాకున్నదల్ల నీవేనయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. గ్లోరీ. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే గదా నాకు ఆధారం, నీవే గదా నాకాశ్రయం, నీవేనయా నాకు ఆధారం, నీవేనయా నాకు ఆశ్రయము. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా, ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరు లేరయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. నీవే గదా నాకు ఆధారం, నీవే గదా నాకాశ్రయం, నీవేనయా నాకు ఆధారం, నీవేనయా నాకాశ్రయం. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. గ్లోరీ.
ఏసయ్యా కొడు చబడు ఏసయ్యా పాడు పాడు ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా నా తల్లివి నీవే ఏసయ్యా నా తండ్రివి నీవేనయ్యా నా తల్లివి నీవేనయ్యా నా తండ్రివి నీవేనయ్యా ఏసయ్యా నా ఏసయ్యా ఏసయ్యా నా ఏసయ్యా నీవేనయ్యా నాకు ఆధారం నీవేనయ్యా నాకాశ్రయం నీవేనయ్యా నాకాధారము. హల్లెలూయా. ప్రేమగల మా తండ్రి మహోన్నతుడా సర్వాధికారిని స్తోత్రములయ్యా. ఈ రాత్రి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరి మీద దర్శించండి, ప్రతి ఒక్కరి మీద దీవించండి, వారికి ఉన్న ప్రతి బాధలు కష్టాలు ఇబ్బందులు తొలగించండి, సమస్య నుంచి విడుదల కలిగించండి. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని యేసు నామములో దీవించండి, యేసు నామములో మీరు ఆశీర్వదించండి. ప్రతి శాపం ప్రతి కీడు ఇంకా దరిద్రం నజరేయుడైన యేసు నామములో తొలగి పోవునుగా. మీ రక్తాన్ని ప్రోక్షించి ప్రతి ఒక్క రోగుని ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యవంతులు చేయమని యేసు నామములో ప్రార్థించుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరి కొద్ది క్షణాలు దేవుని వాక్యము మనం చదువుకొని త్వరగా ముగించుకుందాం. పగలంతా మీరు పనిచేసి ఉంటారు, కొంతమంది ఆయా ప్రాంతంలో ఉన్నవారు, ఆయా గృహాల్లో ఉన్నవారు కనుక దేవుని ఉన్నతమైన కృపను బట్టి మరి ప్రార్థనలో కూర్చోడం ఎంతైనా మంచిది, ఎంతైనా దీవెనకరమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో మనము ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది, ప్రార్థన విలువైనది, ప్రార్థన శక్తివంతమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా శక్తి కలిగినది కనుక నీ ఆత్మీయ జీవితములో సహోదరి సహోదరుడా, నీ ఆత్మీయ జీవితములో నీవు ప్రయాణించుతున్న సమయములో ప్రార్థనతోనే నీ ప్రయాణం సాగాలి. ప్రార్థన ద్వారాగానే నీ ఆత్మీయ జీవితంలో ప్రయాణం కొనసాగించాలి. లేకుంటే నీవు ముళ్ళ తక్కువలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది, నువ్వు తొట్టిలే అవకాశం ఉంటుంది. సహోదరి సహోదరుడా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము మనము 8వ వచనం చదువుకుంటే దేవుని వాక్యము ద్వారాగా దేవునితో మాట్లాడుతున్న ఆయన 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తిమోతి రాసిన 2వ పత్రిక, తిమోతి రాసిన పత్రిక 2 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ ఘనత ప్రభావముల కలుగునుగాక, ఆమేన్. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ తిమోతి రాసిన పత్రికలో అపోస్తుడైన పౌలు గారు ఆయన ఏం చూస్తుందంటే, దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమస్కారం. తిమోతి రాసిన మొదటి పత్రిక అండి, 2వ పత్రిక కాదు, గమనించండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం.
తిమోతికి రాసిన పత్రిక, మొదటి తిమోతి రాసిన పత్రిక కావున ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సకాయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలను అని కోరుతున్నాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి స్థలములలో ఉన్న ప్రతి ఒక్కరంట పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలంట ప్రభువు వైపు తిరిగి. హల్లెలూయా. నీవే స్థలంలో ఉండా, ఏ చోటుండా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆయనే ప్రార్థన ఆలకిస్తాడు. ఆయన ప్రార్థన వల్ల జరిగే కార్యం నీ ఆత్మ జీవితంలో నీవు ముందు కొనసాగాలంటే మొదటిగా నీవు ప్రార్థన ద్వారా నీ ప్రయాణం కొనసాగించాలి. ప్రార్థన చేయటం ద్వారాగా పడిపోయిన కుటుంబం కట్టబడద్ది. ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి ప్రాకారాలుగా ఉంటాయి. ప్రార్థన వల్ల ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు సమస్తం కూడా పొందుకుంటూ దేవుని సన్నిధానములో నీవు మామూలుగా పెనుగులాడి పెళ్ళగించి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుని పట్లగా ఆయన బలమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. కనుక ప్రార్థన చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం 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 చెప్పినప్పుడు దేవుడు నీ పట్ల ఏం చేస్తాడంటే ఆయన నీకు అడ్డుగా ఉన్న గోడలు, నీకు అడ్డుగా ఉన్న ప్రతి విధమైన ప్రతి సమస్య దేవుడు ఆయన తొలగిస్తూ ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఒక రోజున ఇశ్రాయేలులు కానాను దేశానికి వెళ్ళేటప్పుడు వారికి మార్గ మధ్యలో ఎరుకో గోడలు అడ్డు వచ్చినాయి, ఎరుకో పట్టణం అడ్డు వచ్చింది. ప్రభు చెప్పాడు, నాయనలారా ఇశ్రాయేలారా, మీరు ఆ ఎరుకో చుట్టూ తిరగండి, బోర్లు ఊదుకుంటూ చుట్టూ తిరగండి అని చెప్పినప్పుడు వారు మన దేవుడైన యెహోవా మాట విని ఆ ఎరుకో గోడ చుట్టూ కూడా వారు బోర్లు ఊదుకుంటా యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడిని స్తోత్రం స్తోత్రం అని చెప్పేసి అని వారు తిరిగినప్పుడంట ఆ ఎరుకో గోడలంట దేవుడు ఆ స్తుతుల ద్వారాగా దేవుడే దిగొచ్చి ఆ ఎరుకో గోడలను దేవుడు కూల్చిండు. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయమంటాను. ఎక్కడ పురుషులే కాదు, స్త్రీలు కూడా చేయాలి. ప్రార్థించినప్పుడు నీకున్న అడ్డు పనులు, నీకున్న సమస్యలు దొరికిపోతాయి. ప్రార్థన శక్తివంతమైంది, ప్రార్థన బలమైంది. ప్రార్థన లేని జీవితం పరాజీవితమైపోద్ది. ప్రార్థన చేయని జీవితం పరాజీవితం. నీ కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ప్రార్థన లేని జీవితాలు ఊడిపడి ముక్కుతో సమానము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయం దొరికిన కొలది నువ్వు మోకరించి చేతులు పైకెత్తి ప్రార్థన చేయగలిగితే దేవుని పట్లగా ఆయన బలమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. కనుక పౌలు గారు చెబుతున్న కదా, ప్రతి స్థలమందును పురుషులు కోపమును సకాలమును లేనివారై పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి ప్రభువుకి. స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ చేయాలి ప్రార్థనలు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేయకపోతే నీకు ప్రతిఫలం ఎంత మాత్రం రాదు. కానీ ప్రార్థన చేస్తే నువ్వు కార్య పొందుకుంటూ. కనుక మొదటిగా విశ్వాసం కలిగి ఉండాలి బిడ్డ. గుండె నిండా విశ్వాసం నింపుకొని విశ్వాసం కలిగి, రెండోది మోకరించి చేతులు పైకెత్తి ప్రభుకి స్తోత్రార్పణ చెల్లిస్తుంటే ఆ స్తోత్రం అర్పణ ద్వారాగా నువ్వు దేవుని మహిమపరుచుతున్నావు. స్తుతియాగం అర్పించుతున్నవాడు నన్ను మహిమపరుచుతున్నాడు అంటున్న యేసయ్య కీర్తన గ్రంథంలో. కనుక ఆ స్తోత్రాలు చెప్పినా చాలు నీకున్న ప్రతి అడ్డు పనులు, నీకున్న ప్రతి ఆటంకాలు
తొలగిపోతామంటే. హల్లెలూయా. కనుక మరి ఉండపాటున అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించగలిగిన వారు మోకరించి చేతులు పైకెత్తి నీకు ఏది కావాలో దేవుని అడుగు. ఆయన కదా మీరు నా నామమున నన్ను ఏమడిగినిస్తుంటుంది కాబట్టి, బిడ్డ రోగములు ఉండవా, వ్యాధులు ఉండవా, అప్పుడు సమస్యలు ఉండవా, ఇదిగో చదువులు ఫెయిల్ అయిపోతున్నావా, పరీక్షలు పాస్ కాకుండా ఫెయిల్ అయిపోతున్నావా, చదువుకొని నిరుద్యోగుని జాబు లేకుండా నిరుద్యోగం ఉండవా, వివాహం కాకుండా అలాగనే ఉండిపోయినవా, ఒకవేళ వివాహం అయి గర్భం లేక బాధపడుతున్నావా, అప్పుడు సమస్యలు కోల్పోయి కన్నీళ్ళు ఉండవా, దుఃఖంలో ఉండవా, సమస్యలతోని ఉండవా, ఈ రాత్రి ప్రార్థన చేయి దేవుడికి. నీ ప్రతి సమస్యకి పరిష్కారం యేసయ్య దగ్గర దొరికిద్ది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేయి, ప్రార్థన చేయి. ప్రేమగల మా దేవా, కృపగల మా తండ్రిని స్తోత్రములయ్యా. ఈ రాత్రి ఎంతమంది నా తండ్రి ప్రార్థనలో పాల్గొన్నారు, వారందరిని యేసునామమున మీరు దీవించండి, వారందరిని యేసుక్రీస్తునామమున మీరు ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ సమస్యలు ఉన్నారు, ఎవరెవరు ఏ బాధలో ఉన్నారు, ఎవరెవరు ఎక్కడ కష్టాలు ఉన్నారు, ఎక్కడెక్కడ ఉన్నారు నాయన, అటు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నా తండ్రి దేవా, పవిత్రమైన చేతులు పైకెత్తి ప్రభువుకు ప్రార్థించమన్నావయ్యా. ప్రార్థన జీవితం పరాజీవితం, ప్రార్థన వల్లే ప్రయాణం కొనసాగాలి అయ్యా. ప్రార్థనలో పెళ్ళగించుతున్న అతనైనా ఏదైనా అతనైనా పెళ్ళగించడం అసాధ్యం అన్నావు ప్రభువా. ప్రార్థన పదునైన 5 లాంటిది చెప్పినవాడు ప్రభువా, నీ స్తోత్రాలు. అతనైనా దేవా, ప్రార్థన నాటింది నా తండ్రి, అది మలకుండా పోదన్నావు ప్రభువా. నాయన నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరినైనా విశ్వాసను ప్రార్థిస్తున్నానైనా వారి ప్రార్థనలు ఆలకించు దేవా, వారి పట్ల బలమైన కార్యం జరిగించు నా తండ్రి. ఎదుగోనైనా ఈ రాత్రి ప్రతి ఒక్కరి కోసం మీ దాసుని మేము ప్రార్థిస్తుండగా యేసుక్రీస్తు నామములో ఈ లైవ్లో ఉన్న వారి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి. వారి బిడ్డల చదువులు మీరు తోడుగుండయ్యా, వారి జాబులు మీరు తోడుగుండు నా తండ్రి అయ్యా. వారి కుటుంబాలు మీరు తోడుగుండయ్యా, వారి కుటుంబంలో సమాధానం కలిగించండి, శాంతి కలిగించండి. వారి బిడ్డలకినైనా మంచి గర్భలను కలగజేయ ప్రభువా. వారి భర్తల మార్చునైనా, వారి కుమారుడు చదువులు తోడుగుండు ప్రభువా. వారు చేస్తున్న పని బట్టల తోడుగుండు నా తండ్రి అయ్యా. అనారోగ్యం ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. ఎక్కడైతే బలహీనత ఉన్నారో, నడుల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, తలనొప్పి అయ్యా యేసయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన బీపీ, షుగరు, థైరాయిడ్ యేసునామములో స్వస్థ కలుగునుగాక, యేసునామములో ఆరోగ్యం కలుగునుగాక. నైనా పని లేని వారికి పని చూపించునయ్యా, జాబ్ ఇస్తున్న జాబుల మీద తోడుగుండయ్యా. గృహం లేని వారి గృహాలు సొంత గృహాలు కలుగునుగాక, యేసులో సొంత గృహాలు కలుగునుగాక నా తండ్రి. సహాయం చే ప్రభువాని స్తోత్రముల తండ్రి. నైనా ఈ రాత్రి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరినైనా, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబానయ్యా పేరు పేరు మీరు దీవించండి, పేరు పేరు మీరు ఆశీర్వదించయ్యా. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని. ఇదిగో ఎంతమంది అయితే ప్రభువా మేమందరం ఫోన్ చేసి ప్రభువా అమ్మ లైవ్ వస్తుంది, అయ్యా లైవ్ వస్తుంది, సహోదరుడు లైవ్ వస్తుంది చూడు, సహోదరు లైవ్ వస్తుంది చూడని చెప్పినాము. వారందరూ నా తను ఎంతగా నీ దాసుని మాటకి నా తను విధే చూపించి నా తను లైవ్ చూస్తున్నారు. ఒక్కొక్కరిని వేస్తున్నాలు మీరు దీవించండి, ఒక్కొక్కరిని యేసుక్రీస్తునామమున మీరు బలపరచండి. ఇప్పుడే వారికి శక్తితో నింపండి, బలంతో నింపండి, ఆరోగ్యత నింపండి. వారు చేయబోతున్న ప్రతి పనులు తోడుకోండి. బిడ్డలయ్యా పగలంతా కష్టపడి పని చేసుకుని వచ్చిన అతను కూర్చొనిగా వారికి మంచి ఆరోగ్యం తెచ్చండి. రేపు ఉదయాన్ని లేచిన అతన్ని వారి పనులు చూసుకుంటానికి వారికి కావాల్సిన శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని, ఆరోగ్యం తెచ్చేసి వారి కుటుంబాలు దీవించి ఆశీర్వదించి ప్రతి అవసరం నీ మహిమను తీర్చమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఇప్పుడు ఎల్లసదాకాలం మీకు, మీ కుటుంబాలకు, మీ బిడ్డలకి, మీ చేతి పనులకి, దూరస్తులకును సమీపస్తులకును ప్రభు సమాధానము కనికను కృపతోడే కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్.